బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏం చేయబోతున్నారు? ఆగస్టు 30 ఏం జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో అండ్ రామారావు గారి బిడ్డగా ఒక యాంగిల్లో ఆయన డెవలప్మెంట్ చూస్తే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం కోసం ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఇంకా ఆయన ఏదో చెయ్యాలి, నాన్న పేరు నిలబెట్టాలంటూ ఫ్యాన్స్కి ఇచ్చే గౌరవం ఉంది కదా, దానికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఏం చేద్దామని చాలా రకాలుగా ఆలోచించాము. 2024 ఎలక్షన్స్ కోసం స్టేట్ వైడ్ మొత్తం క్యాంపెయినింగ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయినింగ్ చేశాడు. మండు టెండలు, భయంకరమైన జనాలు, వెహికల్ దిగి ఒక వెహికల్ మారేకి గ్యాప్ లేనంత జనాలు మీరు చూసే ఉంటారు. ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్ జంప్ చేసుకుంటూ జనాల మీద త్రో వెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడి అతి కష్టం మీద రూమ్కి చేరుకునే పరిస్థితుల్లో అంత జనాలు బాలయ్య బాబు వస్తా అంటే పోటెత్తిపోతున్నారు. అట్లాంటి టైంలో ఏదో ఒక చిన్న సిచ్యువేషన్లో మాట్లాడుకుంటూ ఒక రోజు అన్నని అడిగా, అన్న నెక్స్ట్ ఎలక్షన్ మూడ్లో ఉన్నారు, ఇది అయిపోతానే మీకు వెంటనే 50 years ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది అన్న ఒక చిన్న అకేషన్ లాగా ఏదన్నా మేము చేద్దాం అనుకుంటున్నామంటే, ఎందుకమ్మా మీరు అనవసరమైన ఖర్చులు ఇది మీరందరూ ఫ్యాన్స్ అంతా ఒక రోజు రండి ఇంటికాడ, అందరితో కలుస్తాను, సరదాగా మాట్లాడుకొని మంచి భోజనం చేసి వెళ్దరు అంటే, లేదన్నా ఒక అవకాశం నాకు ఇవ్వండి ఏదన్నా నేను చేస్తాను అని అంటే, సరే ఆ రోజు అంతకున్న బిజీలో ఆ రోజు చెప్పడం జరిగింది, సరే మాట్లాడదాంలే అన్నాడు. బట్ ఆయన కూడా బాగా అలసిపోయాడు. మళ్ళీ ఇంకొక రోజు ఒక సిచ్యువేషన్లో మేము అడగడము, ఈ టైంలో సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి బాబుకు 50 years సెలబ్రేషన్ చేయాలని ఆయన వాళ్ళు ముందుకు వచ్చి బాలకృష్ణ గారిని అడగడంతో మేము అందరం కలిసి ఒకటి చేద్దాంలే అని అనుకున్నాం అంతే. అంటే వాళ్ళతో కలిసి మేము కూడా చేద్దాము అని అనుకున్నాం. ఫస్ట్లో అయితే ఇండస్ట్రీ మేము అంతా కలిపోటు చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాం. అనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటుంటే ప్రోగ్రాము మారిపోతూ ఉంది. బాలయ్య బాబు గారు ఎవరిని పిలవాలి ఏంటంటే ఇండస్ట్రీ నుంచి మొత్తం ఇలా ఇంతమంది ఉన్నారు. మేము ఫ్యాన్స్ ముఖ్యమైన వాళ్ళని జిల్లాల వారిగా తీసుకుంటూ వస్తామంటే ఇంతమంది అవుతున్నారు. అంటే ఇంతమందిని అకామిడేట్ చేసి ఒక ఫంక్షన్ చేయడం అనేది అందరినీ ఇబ్బంది పెడుతుంది అన్నట్లు ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ గారు ఫంక్షన్ అంటే అద్భుతంగా జరగాలి. మెయిన్ అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన, అందరూ వాడు బాలకృష్ణ అంటే. ఇండస్ట్రీలో అందరూ ఆర్టిస్టులు అన్ని డిపార్ట్మెంట్లో వస్తారు, ఫ్యాన్స్ అన్ని ఏరియాల నుంచి వస్తారు. ఎవరికి ఇబ్బంది రాకోకుండా మేమే జస్ట్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఇండస్ట్రీ తరఫున ఒక కార్యక్రమాన్ని చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మేమందరం కూడా ఒక పండుగ ఫ్యాన్స్ అంతా. యాక్చువల్గా మరీ 2 హైదరాబాద్లో అయితే బాగోదు, అందరికి దగ్గరగా సెంటర్లో ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుందని అనుకోవడంతో నేను గుంటూరు కానీ విజయవాడ కానీ అని అనుకున్నా. మరి వైజాగ్ అంటే ఆ ఎండ్ అయిపోతుంది, మరి ఇక్కడ దూరం రాయలసీమ అంత దూరం అవుతుంది, గుంటూరు విజయవాడ అని అనుకున్నా. ఆ ప్రపోజల్ అన్నకి చెప్పాను. ఒకే ప్లేస్లో అందరినీ కోఆర్డినేషన్ చేసే కష్టం అవుతుంది అంటే, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు సన్మాన కార్యక్రమం ఈ నెల 1వ తారీఖు నోవాటెల్ హోటల్లో వాళ్ళు సన్మాన కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇంకా మాదైతే ఇంకా చెప్పలేనంత కొండంత ఆనందంతో ఆకాశం అంతా పందిరేయాలని ఆయన కోసం మొదలు పెడుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారు నిజంగా చేతులెత్తి నా అభినందనలు తెలుపుకుంటున్నా. ఆయన్ని ప్రేమించే అభిమాని ఒక కార్యక్రమం చేస్తాను అన్నప్పుడు ఏమాత్రం ఏం చేస్తారో ఎలా చేస్తారో అని ఆలోచించకుండా బాలకృష్ణ గారు ఏది చేసినా అభిమాని తృప్తి పడతాడు. మేము 10 మందితో చేసినా తృప్తి పడతాడు, 100 మందితో చేసినా తృప్తి పడతాడు, 1,00,000 మందితో చేసినా తృప్తి పడతాడు. అంటే అభిమానులు వాళ్ళు ప్రేమతో చేసే దాన్ని హ్యాపీగా ఎప్పుడు తీసుకుంటాడు ఆయన. సరే ఆయన ఈ అవకాశం నాకు కల్పించాడు. నేను కూడా ఏం చేస్తున్నానంటే మొత్తం మా బాలయ్య బాబుతో అటాచ్మెంట్ ఉండే అన్ని ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నా. ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఒకరు వచ్చి నా టీంతో పాటు వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే గ్రౌండ్ వర్క్ హెవీ చేస్తున్నా. దాని గురించి ఎవ్రీడే మా ఈ బాలయ్య బాబు పండుగ అంటే ఒక రోజుతో చేసి ఫినిష్ చేయకూడదు. ఫంక్షన్ ముందు 50 రోజులు, ఫంక్షన్ తర్వాత మనం చేసిన ఫంక్షన్ 50 రోజులు మాట్లాడుకోవాలి. ఆ రేంజ్లో చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒక చెన్నైలో ఒక మంచి పోర్ట్రేట్స్ పెయింటింగ్స్ చేస్తారు. ఆయనతో దాదాపు బాలకృష్ణ గారివి ఆయన స్క్రీన్ మీద కనిపించిన అన్ని పిక్చర్స్ని పోర్ట్రేట్స్ పెయింటింగ్ చేయిస్తున్నాం. అంటే మోర్ దాన్ 1000 అబౌవ్. వాటిలో బాలకృష్ణ గారు చేసిన పాత్రలు అంటే 110 సినిమాల్లో బాలకృష్ణ గారు
మోర్ దాన్ 350 అబౌవ్ క్యారెక్టర్స్ని చేశాడు ఆయన. ఇవన్నీ తీసాక మాకు అర్థమవుతుంది ఇన్ని చేశాడా, ఇన్ని చేశాడే, ఒక్క మనిషి ఇన్ని చేయగలడా 50 ఏళ్ళలో అన్నట్లు అనిపింది. అంటే ఒక తరంలో చేయలేమండి. అంటే ఎన్నో ఒక 500 సినిమాలు చేసిన ఆర్టిస్టు ఎన్ని పాత్రలు చేయగలడో అలా ఈయన జస్ట్ 110 సినిమాలు